ఆస్తమా అనేది సడన్గా వస్తుందా? అస్తమా సడన్గా రావడం అనేది ఉండదండి. సో మ్యాక్సిమం ఆఫ్ ద కేసులో ఫస్ట్ హెరిడిటరీ అంటాము, అంటే జెనెటికల్లీ మీ ఫ్యామిలీస్ నుంచి మీ గ్రాండ్ పేరెంట్స్కి పేరెంట్స్కి ఉంటే వస్తుంది. సెకండ్, ఈ సడన్గా రావడం కాదు, అంటే మీకు ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా కొంతమందిలో ఏమవుతుందంటే మీకు చిన్నప్పుడు అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉండి వాటిని సర్జరీ చేసి తీసేసిన తర్వాత మీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది వీక్ అయినప్పుడు అది సైనస్ కింద కన్వర్ట్ అయ్యి సో ఫైనల్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ నుంచి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్లోకి ఇన్ఫెక్షన్స్ అనేవి సంవత్సరాల తరబడి మీ ఇన్ఫెక్షన్స్ అనేవి మీరు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు అలర్జీగా మారి ఫైనల్లీ అది అస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ లేకపోతే కొంతమందిలో టీబీలాగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అస్తమా సడన్గా రాదు. ఇది చిన్నప్పటి నుండి అడినాయిడ్స్, కోల్డ్, ఫీవర్స్ ఇవన్నీ సప్రెస్ యాంటీబయాటిక్స్ వేసి సప్రెస్ చేసి ఫైనల్లీ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ అస్తమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. హెల్త్ అవేర్నెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.